ప్రొవిజన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రొవిజన్స్ ఇది పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్లో, లేకుంటే ఎక్కడికక్కడ చెకింగ్ హబ్ అండ్ స్పోక్ మోడల్ లో పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం చేసే చెకింగ్ సిస్టమ్ కూడా ఒకసారి స్టడీ చేయండి. మీరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి దాంట్లో ఏ ఫారిన్ మెటీరియల్ లేకుండా, ఎంట్రిక్లో లేకుంటే ఇంకోటో ఏది లేకుండా, స్టోన్ లేకుండా పర్ఫెక్ట్ గా స్క్రీనింగ్ చేసేస్తున్నారు. అది కూడా మీరు 1 lakh స్టూడెంట్స్ కాబట్టి మీకు ఈజీ అవుతుంది. అది కూడా వర్కౌట్ చేయండి. రైతు బజార్లు కూడా ఆల్ రైతు బజార్లో నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ వస్తున్నాయి. ఆల్ కలెక్టర్స్ మీరు రాసుకోండి. సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ ఆల్ రైతు బజార్లకు వెళ్ళాలి. ఫేజ్ 1 వెళితే రైతు బజార్ నుంచి డోర్ డెలివరీ కూడా అన్ని ఆ మోడల్ అన్నిటికల్లా పెట్టండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ప్రొక్యూర్మెంట్ కూడా మోడల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. వాళ్ళే వస్తారు, ఎట్లా వస్తారని మీరు కూడా వాళ్ళకి గైడ్ చేయండి. ఎప్పటికప్పుడు ఈజీ అయిపోతుంది. విజయ్ కుమార్ గారు, ప్రమోషన్ కి మనకు కన్జంప్షన్ వస్తే హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయిందో మనకు ఒక ఐడియా వస్తుంది. మేము సంజీవిని ప్రాజెక్ట్ కి వెళ్తున్నాం, దాంట్లో లింక్ పెడుతున్నాం. నేచురల్ ఫార్మింగ్ లో వచ్చినటువంటి ఫుడ్ తింటే హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అని క్వాంటిఫై చేయాలనుకుంటున్నాం. ఐ రియల్ అప్రిషియేట్ యూ. గుడ్. ఒక మాటలో చెప్పాలంటే ఇది కొంచెం డిజార్గనైజ్డ్ ఇష్యూ. ఇది దర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే స్కాటర్డ్ విలేజెస్ త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్, ఎవరి ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ రోజు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టినప్పుడు నాకు ఐడియా ఉంది. కట్టెలు పొయ్యి ఇచ్చాం. కట్టెల పొయ్యి నుంచి అక్కడి నుంచి సమస్యలు వచ్చాయి. తర్వాత గ్యాస్ ఇచ్చాం. ఆ వంట చేయాలంటే ఎవరిని పెట్టాలంటే డాక్రా ఉమెన్ పెట్టాం. చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడిప్పుడు స్మార్ట్ కిచెన్ కి వచ్చాం. ఈ స్మార్ట్ కిచెన్ నుంచి స్మార్ట్ హెల్త్, స్మార్ట్ చిల్డ్రన్ కి తీసుకెళ్ళాలి. న్యూట్రిషన్ కూడా తీసుకెళ్ళాలి. మీరు అది వర్కౌట్ చేయండి.